మనతో మాట్లాడింది ఏమిటంటే, ఇలువ పెట్టి నేను మిమ్మల్ని కొన్నాను అంటున్నారు. ఎవరు అంటే యేసుప్రభు గారు దేవుడు అంటున్నాడు. విలువ పెట్టి, ఏంటి ఆ విలువ అంటే తన ప్రాణాన్ని మన కొరకు విలువగా ఎంచి నిన్ను నన్ను రక్షించుకున్నారంట. నిజమే కదా. విలువైనవని మనం ఎట్లు అంటాము. ఒక పొలము, మంచి రేటు కలిగిన పొలము ఒకవేళ తక్కువ రేటుకు వస్తుంటే, అబ్బో అది చాలా విలువైందండి, దాన్ని ఎంత బాగా ఉన్నా మనం ఈ టైంలో జారకుండా దాన్ని మనం కొనుక్కోవాలి అనుకుంటాం. లేకపోతే మంచి బంగారాన్ని తక్కువ రేటుకు కానీ ఎవరైనా అమ్మేస్తూ వారి పరిస్థితులు బాగోపోతే, విలువైన వస్తువులండి ఇలాంటప్పుడే మనం సమకూర్చుకోవాలి, ఇలాంటి వాటికి రేటు పెట్టినా పర్వాలేదంటాం. ఒక విలువైన వాటిని మనం విలువలేని వాటిగా చూడం. అంతేకాకుండా ఒక విలువలేనిది నువ్వు వెళ్ళి ఎక్కువ ధర పెట్టి కొనగలుగుతావా? లేదు కదా. నీవు ఎంత విలువ కలిగినదో ఆ విలువే పెడతావు. విలువలేనిది తీసుకొచ్చి విలువైనగా ఎంచి విలువైన డబ్బులు హెచ్చించవనుకో, నువ్వు ఎంత బాధపడతావు. ఏదైనా ఒక మంచి ఫుడ్ కొనుక్కున్నావు, 400 అయింది, నువ్వు 700కు కొన్నావంటే నువ్వు బాధపడతావా లేదా? దీనికి ఇంత విలువ లేదు, ఎందుకు కొన్నావు అని అడుగుతావు. కానీ నన్ను విలువ లేకపోయినా విలువ కాకపోయినా విలువైన తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు దేవుడు ధారపోసాడంట. మరి విలువైన దేవుని ముందు మనం విలువలేని వారము విలువిచ్చినప్పుడు నువ్వు ఎవరికి విలువిస్తున్నావు? మనుషులకా, దేవునికా, అపవాదికా? దేనికి విలువిచ్చి ఈ లోకంలో బ్రతుకుతున్నావు? నీ బ్రతుకుకు విలువ వచ్చిందంటే ఆయన వల్ల. ఆ విలువను కాపాడుకుంటున్నావా? మరి ఆయనకు విలువ తెచ్చే స్థానంలో ఆయనకి విలువైన బిడ్డగా నువ్వు బ్రతుకుచున్నావా?